రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, తమిళనాడులో అన్నా డిఎంకేకి బీజేపీకి మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు కుదరడం వల్ల తక్షణము పార్టీకి కలిగేటటువంటి లాభాలు ఏమిటి? 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక లక్ష్యము. డిఎంకేని రెండవసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండాలన్నట్టయితే ఈ కూటమి అవసరమని అటు అన్నా డిఎంకే భావించింది, ఇటు బీజేపీ భావించింది. ఈసారి గెలవకపోతే అన్నా డిఎంకే ఖతమైపోతుంది కాబట్టి పార్టీ మనుగడ కోసము పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. బీజేపీకి కూడాను డిఎంకేని బ్రేక్ చేయడం ద్వారా డిఎంకే మద్దతిస్తుంటే గెలుస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలను వాళ్ళని కాంగ్రెస్కి ఎంతో కొంత ప్రభావం తమిళనాడులో ఉండకుండా చూడాలన్నట్టయితే స్టాలిన్ ఓడిపోవాలి, డిఎంకే ఓడిపోవాలి. ఇది బీజేపీ లక్ష్యం. కాబట్టి రెండు పార్టీలు కలిశాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 2026లో గనక విజయం సాధిస్తే దాని ప్రభావం 2029 లోకసభ ఎన్నికల మీద కూడా ఉంటుంది. ఇప్పుడు 39కి 39 సీట్లు డిఎంకే లెడ్ కూటమి, డిఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వీళ్ళందరికీ ఉన్నాయి. ఇంకా అవి కూడా తారుమారు అవ్వాలన్నట్టయితే 2026లో విజయం సాధిస్తే 2029 లోక్సభలో కూడాను కాంగ్రెస్ బలాన్ని తగ్గించవచ్చును, ఇండి కూటమిని మరింత దెబ్బతీయవచ్చును. ఈరోజు ఇండి కూటమిలోని పెద్ద పార్ట్నర్స్లో డిఎంకే ఒకటి. కానీ తక్షణము కలిగే లాభం ఒకటి ఉంది. ఇమ్మీడియట్లీ ఈ రోజు కలిగే లాభం ఏంటంటే ఈ కూటమి వల్ల రాజ్యసభలో బీజేపీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దానికి 4 అదనపు సీట్లు వచ్చి చేరుతాయి. ఎన్డీఏ కూటమికి ప్రస్తుతము 245 సీట్లు ఉండాల్సినటువంటి రాజ్యసభలో 236 సీట్లు ఉన్నాయి. కొన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి, అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. అవి జరిగితే బీజేపీ ఎన్డీఏ కూటమి బలం మరింత పెరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 236లో 124 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. అందులో బీజేపీకి దాదాపు 90 సీట్లు ఉన్నాయి. అన్నా డిఎంకే కలవడం వల్ల, ఏఐఏడిఎంకే కలవడం వల్ల బలము 128కి వెళ్తుంది. సో రాజ్యసభలో ఇండి కూటమి 88 సీట్లకే పరిమితమైంది. అందులో కాంగ్రెస్ ఓన్లీ 27, మైనారిటీ అన్నమాట. కాబట్టి కీలకమైన బిల్లుల ప్యాసేజ్లో కానీ, ఆమోదం పొందడంలో కానీ, ముఖ్యమైనటువంటి చర్యలు చేపట్టడానికి కానీ రాజ్యసభలో సౌలభ్యం పెరగబోతోంది. కాబట్టి మంచి వార్తలు వినబోతున్నాము. ఇది మొట్టమొదటి విషయం. ఇది తక్షణం జరిగేటటువంటి లాభం. దీని గురించి పెద్దగా చర్చ జరగటం లేదు. వాస్తవానికి ఇది ఇమీడియట్ గెయిన్. ఇక 2026 ఎన్నికల విషయానికి వస్తే తమిళనాడులో ఏదో ద్రవిడవాదం చాలా భయంకరంగా ఉంది అని చెప్పి బయట రాష్ట్రాల వాళ్ళు భావిస్తారు. తమిళ ప్రజలు అలా భావించరు. మొట్టమొదటి విషయం, ఎందుకంటే ఏ కూటమి అయినా అక్కడ విజయం సాధిస్తున్నది ఎన్ని ఓట్లతో? 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తము డిఎంకే కూటమి, డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, డిఎండికే, ఆ తర్వాత పట్టాళి మక్కల్ కచ్చి, వైగోకి చెందినటువంటి పార్టీ, ఇవన్నీ కలిపితే 37.7% ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కూటమి అంతా కలిపి 37.7%, అంటే 38% అనుకున్నా కూడాను గెలుచుకున్నవే అంతే. ఇంత మైనారిటీ, అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత బలంతో గెలిచిన పార్టీ దాదాపు 64% కూటమి ఓట్లు గెలుచుకుంది. తమిళనాడులో 38% తోటి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే అన్నా డిఎంకే, బీజేపీ, పిఎంకే, పట్టాలి మక్కల్ కచ్చి, వీటన్నిటితో కలిసి ఏర్పాటైనటువంటి కూటమి ఏదైతుందో ఈ కూటమికి 33.29% ఓట్లు వచ్చినాయి. అంటే రెండు పార్టీల మధ్య తేడా కేవలం 5% మాత్రమే. ఇది లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ వేరుగా, అన్నా డిఎంకే వేరుగా పోటీ చేశాయి. బీజేపీ ఒక కూటమిని, ఎన్డీఏ కూటమిని కట్టుకుంది. అందులో పిఎంకే ఉంది, బీజేపీ ఉంది, కొంగునాడు సంబంధించిన చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుని బీజేపీ వెళ్తే బీజేపీకి 18.28% ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు 18% ఓట్స్ అనుకోవచ్చు. అన్నా డిఎంకే 3 భాగాలైంది. కొన్ని టీటీఏ దినకరన్ కొన్ని ఓట్లు పోయినాయి, కొన్ని పన్నీర్ సెల్వన్ గ్రూపుకి పోయినాయి. కానీ అత్యధిక ఓట్లు వచ్చినటువంటి గ్రూపు పళనిస్వామి గ్రూపు. పళనిస్వామికే పార్టీ యొక్క 2 ఆకుల చిహ్నం కూడా లభించింది. ఈ పార్టీకి
23.05% వచ్చింది. 23 + 18 కలిపితే దాదాపు 43%, 40% కొంచెం దగ్గరగా ఓట్లు వచ్చినాయి. 23, 18 అంటే దాదాపు 40% వరకు ఓట్లు వచ్చినాయి. డిఎంకే కూటమికి వచ్చినటువంటి ఓట్లన్నీ కూడాను ఓట్లకి దీనికి మధ్య ఉన్నటువంటి తేడా, డిఎంకే 39కి 39 లోక్సభ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఓట్ల శాతం డిఫరెన్స్ 5% మాత్రమే. కాబట్టి అసెంబ్లీలో చూసినా 5% డిఫరెన్స్, లోక్సభలో చూసినా 5-6% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ 5% అదనపు ఓట్లను బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఎలా తెచ్చుకుంటాయన్న దాని మీద 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత 2029 లోక్సభ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ అదనపు 5% ఎక్కడి నుంచి వస్తుంది అని గనక చూసినట్టయితే అక్కడ సీమాన్ అనేటటువంటి సినీ నటుడు ఒక సొంత పార్టీని పెట్టాడు. నమ్ తమిళర్ కట్చి అని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడు, మన తమిళ పార్టీ అని. ఈ నమ్ తమిళర్ కట్చికి 2026లో 21 అసెంబ్లీ ఎన్నికల్లో 8% ఓట్లు వచ్చినాయి. 24 లోక్సభ ఎన్నికల్లో 6.5% ఓట్లు వచ్చినాయి. దీని అర్థం ఏంటంటే ఆయనకు కనీసం 6% ఓట్లు ఉన్నాయి. బీజేపీ అన్నాడీఎంకే కూటమికి కావలసినటువంటివి 5% అదనపు ఓట్లు. అవి కావాలన్నట్టయితే రానున్న రోజుల్లో ఏడాది తరువాత ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ ఎన్నికలు జరిగే నాటికి ఈ నమ్ తమిళర్ కట్చి ఏదైతుందో ఎన్టీకే, ఈ పార్టీని కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా మార్చుకోగలిగినా లేక ఎన్నికల పొత్తు పెట్టుకున్నా కూడాను డిఎంకేని ఓడించేందుకు కావలసినటువంటి ఓట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ 5%ని ఎలా తెచ్చుకోవాలన్నది పెద్ద ప్రయత్నంగా ఉండబోతోంది. రెండోది, బీజేపీ అన్నాడీఎంకేతో పాటు నమ్ తమిళర్ కట్చి కనుక కలిసినట్లయితే ఆ విన్నింగ్ మార్జిన్ వస్తుంది, 5% ఓట్ డిఫరెన్స్ తగ్గుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో నమ్ తమిళర్ కట్చితో కూడాను చర్చలు జరగవచ్చును. అది కూటమిలోకి డైరెక్ట్గా రావచ్చును, లేదా బయట నుంచి సపోర్ట్ చేయవచ్చును. మొత్తం మీద తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. డిఎంకే కూటమిని ఓడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే డిఎంకే కూటమి నిజానికి 1971లో ఎంజీఆర్ అన్నాడీఎంకేని ప్రారంభించడానికి ముందు వరకు కూడాను తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కొనసాగింది. ముందు అన్నాడీఎంకే ముందు అన్నాదురై వచ్చారు, ఆ తర్వాత కరుణానిధి వచ్చారు. కానీ ఎంజీఆర్ పార్టీ పెట్టిన తరువాత నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో చాలా కాలం పాటు డిఎంకే విపక్షంలోనే ఉంది. ఎంజీఆర్ ఉన్నంత కాలము డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాలేదు, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. తరువాత కూడాను అన్నాడీఎంకే చీలిపోయి జానకి రామచంద్రన్ గ్రూప్, అంటే ఎంజీఆర్ యొక్క భార్య, అదేవిధంగా జయలలిత గ్రూప్, 2 గ్రూపులు అయినప్పుడు కరుణానిధి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత నుంచి ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ నడుస్తూ వచ్చింది. జయలలిత వరుసగా 2 సార్లు గెలిచారు. ఆమె చనిపోయిన తరువాత డిఎంకే స్టాలిన్ రూపంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి కరుణానిధి 11 సార్లు పోటీలో అసెంబ్లీ పోటీలో దిగితే ఆయన కేవలం 4 సార్లే గెలిచారు, 7 సార్లు ఓడిపోయారు. అదేవిధంగా బీజేపీ అన్నాడీఎంకే కలిస్తే వాళ్ళు ఇప్పటివరకు 4 సార్లు కలిశారు. దాదాపు 4 సార్లలో 3 సార్లు విజయం సాధించారు. డిఎంకే 2 సార్లు బీజేపీతో కలిసింది. ఆ 2 సార్లు కూడాను 98 కార్గిల్ యుద్ధ సమయము, ఆ తర్వాత 99లో కార్గిల్ యుద్ధానికి ముందు, తర్వాత కార్గిల్ యుద్ధం తరువాత ఈ 2 ఎన్నికల్లోనే బీజేపీకి డిఎంకేకి పొత్తుంది. కానీ కాంగ్రెస్ తోటి దాదాపు 8 సార్లు పొత్తు పెట్టుకుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ అదనపు 5% బీజేపీ కనుక సంపాదించుకున్నట్టయితే చాలా కీలకమైనటువంటి రాజకీయ మార్పులు తమిళనాడులో రావచ్చును. పళనిస్వామి ఒక పక్కన మరొక పక్కన అన్నామలైని కూర్చోబెట్టడం ద్వారా అన్నామలై, మురుగన్, అదేవిధంగా వనతి శ్రీనివాసన్, తమిళిసై సౌందరరాజన్లు 4 నయనార్ నాగేంద్రన్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రపోజ్ చేయటము, ఇవన్నీ కూడాను తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి గ్రూపిజమే కాకుండా బీజేపీ ఒక యునైటెడ్ ఫేస్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. నయనార్ కూడాను దేవర్
సామాజిక వర్గానికి చెందినవాడు కావడము, దేవర్ సామాజిక వర్గం ఓట్లు అటు అన్నాడీఎంకే ఇటు బీజేపీల మధ్య డివైడ్ అవుతున్నాయి కాబట్టి అది కూడా డివిజన్ని ఆపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ అదనపు 5% కోసమే బీజేపీ ప్రస్తుతము పూర్తి ప్రయత్నం చేస్తోంది తమిళనాడులో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.